పార్వతీపురం మన్యం జిల్లా కొమరడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నయా పంచాయతీ వాటిక కోస్ గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకట్రావు 4 రోజుల ఆరోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే గ్రామంలోకి అంబులెన్స్ వచ్చేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో గ్రామ యువకులు డోలీ సహాయంతో వృద్ధుడిని వనకాబడి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాటికోస్ గ్రామము ఇలాంటి రోడ్డుల్లోన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలాగ చూడండి, ఎలాగ వస్తున్నాము. నయ్య పంచాయతీ మాదే, కొమరడ మండలం, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా. పార్వతీపురం నుండి అక్కడ తెస్తున్నామంటే ఆటదారిలోనూ మనిషి చచ్చిపోనాడు. ఇలాగ తీసుకెళ్లాల్సి వస్తుంది. చాలా చాలా కష్టాలుగా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కూడా చూడండి ఎలాగుందో, రోడ్లు అస్సలు బాగోలేవు. ఇక్కడ నుంచి అంబులెన్స్ రావాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైతే చాలా చాలా కష్టాలు ఉంటాయి మాకు. ఏదో ఒకలాగా దయచేసి ఇలాంటి రోడ్లు బాగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. చూడండి, మాది వాటికోస్ గ్రామము. ఇలాంటి రోడ్డుల్లోన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలాగ చూడండి, ఎలాగ వస్తున్నాము. నయ్య పంచాయతీ మాదే, కొమరడ మండలం, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడలో ఎలాంటి హృదయ విదారక దుస్తులని ప్రస్తుతం మన స్క్రీన్పై చూస్తున్నాం. నయ్యా పంచాయతీ వాటిక కోస్ గ్రామానికి చెందిన వృద్ధుడు మెల్లిక వెంకట్రావు 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే గ్రామంలోకి అంబులెన్స్ వచ్చేందుకు కూడా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో గ్రామ యువకులు డోలీ సహాయంతో వృద్ధుడిని వనకాబడి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ వాటకోతి గ్రామానికి చెందిన మెల్లిక వెంకట్రావు అనే వ్యక్తికి జ్వరంతో బాధపడుతుంటే గత 11వ తేదీ గురువారం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి డోలీ మూతలు మోసుకొని వనకాపాడి గ్రామం వరకు వచ్చి అక్కడి నుండి 108 మీద తీసుకుని వెళ్ళారు. ఆవిడ 108 మీద అక్కడ 5 రోజులు వైద్యం పొందిన నేపథ్యంలో ఆమె భర్త ఏవైతే భార్య ఉందో పారమ్మ నిన్న సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో ఉంటే ఇబ్బంది అని తెలుసుకొని ఎవరికి చెప్పకుండా, ఆసుపత్రి సిబ్బంది చెప్పకుండా 800 రూపాయలకి ఆటో బుక్ చేసుకొని వనకాబడి వరకు ఆమె తమ భర్తను తీసుకుని వెళ్ళింది. వనకాబడి గ్రామానికి చేరుకునేసరికి ఆ గ్రామానికి చెందిన ఏదైతే వాటకోసి గ్రామానికి సంబంధించిన రాజేష్ అలాగే లక్ష్మణ్కి తెలియజేతగా వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుండి ఈ వెంకట్రావుని డోలీ మూతలు మోసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. ఈ రహదారి నడిలేని రహదారి మార్గంలో ఈ రాళ్ళ మీద నడిచి వెళ్తే సగం మధ్యలో చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి, అలాగే శవాన్ని మోసుకొని ఆ గ్రామానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ వాటకోసి గ్రామానికి